సో గైస్ రాజు నా కోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసిండంట. సో వెల్కమ్ టు ఏంజెలాస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటి ఏం ప్లాన్ చేస్తున్నావు? వీడియో దమ్ముంటే పట్టుకోని షికావద్దు. ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ డంషరాజ్ సీతమ్మ గిట్ల సిరిమల్లి చెట్టు పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సర్ప్రైజ్. కళ్ళు మూసుకుంటే ఇచ్చేసేది కాదు ఇది. ఇక్కడ నుంచి చాలా దూరం నిన్ను తీసుకెళ్లి అక్కడ మంచిగా ప్లాన్ చేసి నీకు గుర్తుండిపోయేలా లైఫ్ లాంగ్ ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నా. సర్ప్రైజ్ ప్లేస్ ఇప్పుడు నేను తీసుకెళ్ళబోయేది. సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఏం సర్ప్రైజ్ అబ్బా? ఎలా సర్ప్రైజ్ కదా. రెడీ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓ గాడ్, అందరూ సైలెంట్ గా ఉన్నారు నాకు సర్ప్రైజ్ ఇద్దామని. ఓకేనా? కొంచెం ఎక్సైటింగ్ ఉంది కొంచెం. ఓకే రాజు వర్స్ట్ గా చెప్తుందని తెలుసు. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ నోకరాజు ఆసియా చిచ్చి ఏంజల్ అనేది కొంచెం ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కష్టమైపోతుంది. ఏముండదు, అది పెట్టేసుకుంటుంది అటక్క నీ పేర్లు. సో వెల్కమ్ టు ఏంజెలాస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటి ఏం ప్లాన్ చేస్తున్నావు? వీడియో దమ్ముంటే పట్టుకోని షికావద్దు. ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ డంషరాజ్. నాకు అంత దమ్ము లేదు. నీకు లేదా నాకు తెలుసు. డంషరాజ్ అంటే ఏంటి? డంషరాజ్ అంటే నేను యాక్టింగ్ చేస్తా, నువ్వు ఆ సినిమా గెస్ట్ చేయాలి. యాక్టింగ్ గెస్ట్ చేస్తా. నువ్వు యాక్టింగ్ చేయి, నేను గెస్ట్ చేస్తా. లీడ్ నా హెయిర్ స్టైల్ నేను తలస్నానం చేయక వారం అవుతుంది. నువ్వే కదా అన్నావు నువ్వు యాక్టింగ్ చేస్తే నేను గెస్ట్ చేయలేదు. అవును, నువ్వు యాక్టింగ్ చేయి, నేను గెస్ట్ చేస్తా. అయితే నేను చేయాలా ఇప్పుడు? సరే గెస్ట్ చెయ్యి. అరుంధతి ఇది కాదు, ఇంకా మొదలెట్లా యాక్టింగ్ మొదలెట్టేసేమనుకున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. చెయ్యి యాక్టింగ్ నేను చేస్తా. ఈ పనుల్లో కనిపించలేదు. చెయ్యి చెయ్యి మళ్ళీ మంచిగా చెయ్యి, నేను గుర్తుపట్టాను. జుట్టు వేసుకుంటాను. జుట్టు యాక్టింగ్ రావాలంటే జుట్టు వేసుకోవాలి. ఓహో రెడీ రెడీ. షాపింగ్ మాల్. షాపింగ్ మాల్ జుట్టులో పోసుకుంటే షాపింగ్ సీతమ్మ గిట్ల సిరిమల్లి చెట్టు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇది చెప్పు యాక్టింగ్. నువ్వు యాక్టింగ్ స్కూల్ మ్యూజిక్ కాదు. నువ్వు యాక్టింగ్ స్కూల్కి వెళ్తావా? ఎందుకు వెళ్తావా? వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళు, చూడలేకపోతున్నావు, నేర్చుకుంటూ. ఇప్పుడు ఈ సినిమా నీకు కనిపెట్టాలి. కనిపెట్టు. పుష్ప కావాలని ఆల్రెడీ గెస్ట్ చేసి యాక్టింగ్ కి, కానీ అబద్ధాలు ఆడు. దేని సినిమా కదా? హారర్. ఇట్స్ హారర్. కాంచన్లో ఇట్లా ఉంటుందా?
తప్పు నీది కాదు. కట్టేసుకో. నువ్వు జుట్టు ముడేసుకో. తప్పు నీది కాదు. తప్పు ఎవరు చెప్పనా? నాది. ఎందుకంటే నువ్వు యాక్టింగ్ చేయని కనిపెడతాను కదా. నాగవల్లి చేసావా? నో, ఇట్స్ చంద్రముఖి. చంద్రముఖి. చంద్రముఖి అది నాండ. నువ్వు పెద్ద. సో గైస్ ఈ రోజు ఇదే కట్టేసుకో. నీకు ఒక నువ్వు ఎందుకంటే నువ్వు ఎలాగో చేయలేకపోతున్నావు కాబట్టి నేనే ఒక వీడియో మంచి చేస్తాను. ఉండరా లేదు, నేను ఈ రోజు నీకు ఒక రెసిపీ ఉండరా పాండా. హలో. అయ్యో ఉండవురా నీతో ఇదేమో. సో తప్పు నీది కాదు, నాది. ఎందుకంటే నేనే అసలు నిన్ను యాక్టింగ్ చేయమన్నాను. నా పొరపాటు, నాకు సారీ, క్షమించు. సో ఈ రోజు ఏంటి వంట చేస్తావా? నీకోసం ఒక రెసిపీ చేయబోతున్నా. ఒక రెసిపీ కాదు, రెసిపీ. నువ్వు రెసిపీ అని చేయకు. కానీ ఈ రోజు నేను నీకు ఇప్పటివరకు ఎన్ని గిఫ్ట్లు ఇచ్చాను నేను? 1 2 3 ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినావు చెప్పు. నీకు గుర్తులేని గిఫ్ట్స్ ఇచ్చినావు. అది ఎంత కవర్ చేసిన కనిపెడతారులే. కానీ సో ఆ గిఫ్ట్లు అన్నిటికి మించి ఇప్పుడు ఇంకొక గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నా. అవునా? సర్ప్రైజ్. కళ్ళు కళ్ళు మూసుకుంటే మూసుకుంటే ఇచ్చేసేది కాదు ఇది. ఇక్కడ నుంచి చాలా దూరం నిన్ను తీసుకెళ్లి అక్కడ ఒక మంచిగా ప్లాన్ చేసి నీకు గుర్తుండిపోయేలా లైఫ్ లో ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నా. వాలంటైన్స్ డే కా? నిజంగా? yes. ఎంతగా సర్ప్రైజ్ ప్లాన్ చేసినావా? సో ఈ రోజు నీకు మంచి గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాను. నిజంగా సీరియస్ గా ఒక సర్ప్రైజ్ ఉంది. నిజంగా ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్. జోక్లే ఉండవు. నువ్వు ఎప్పుడు అడుగుతుంటావు కదా సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని. ఈరోజు ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. బట్ దాన్ని అంటే ఎట్లా అంటే ఎక్కడ కూడా అంటే కొంచెం ట్రావెలింగ్ ఉంటది. సో ఒక రిసార్ట్ లో ప్లాన్ చేశాను. సిటీ అవుట్స్కట్స్ లా? yes, అంటే సిటీ అవుట్స్కట్ అని కాదు. సో చాలా దూరమా? ఓపెన్ చేయి, జాగ్రత్తగా ఓపెన్ చేయి. గిదా సర్ప్రైజ్. ఓపెన్ చేయి. మెల్లిగా 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 తీ. ఏముంది? ఎంటీ. ఇదే ఎంటీ అని చూపి ఆడియన్స్ కి. ఓపెన్ చేయమన్నా. సో ఇది ఎందుకు ఓపెన్ చేయమన్నానంటే కలిసి లెక్క కట్టంగా ఇప్పుడు ఇక్కడ నుంచి నేను అక్కడ దాకా ఇలా మూసుకొని రావాలా? నువ్వు ఇదే కాదు, అన్ని మూసుకునే రావాలి. గుర్రంతో పట్టుకో. ఓకే. సర్ప్రైజ్ రాజు. సర్ప్రైజ్. ఎందుకు సడన్ గా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నావు? కదపకదాన్ని. నువ్వు ఎక్కడ ఓపెన్ చేసినా ఒట్టే. ఇవన్నీ ఏది? 2 ఇవన్నీ 5 ఇవన్నీ 1 ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు 3 ఇప్పుడు ఇక చాలా కనిపించట్లేదు. సీరియస్ గా కనిపించట్లేదు. సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంటది. తెలుసుకోవాలంటే మీరు వీడియో పూర్తిగా చూడండి. అది ఎక్కడ ప్లాన్ చేశాను, ఏం ప్లాన్ చేశాను అనేది చాలా ఎప్పటి నుంచి అడుగుతుంది నాకు సర్ప్రైజ్ అని. ఎలాగో February 14th వస్తుంది కదా, దానికోసం అయితే ప్లాన్ చేశాను. బట్ ఏంటో తెలుసుకోవాలంటే ఏంటో తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. అప్పుడు మీకే తెలుస్తుంది ఏంటది. ఫ్రెండ్స్ నేనైతే ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నా. మరి మెల్లగా రివీల్ చేయించి గోడ బుద్ధి ఉన్నా. సర్ప్రైజ్ ప్లేస్ ఇప్పుడు నేను తీసుకెళ్ళబోయేది. సర్ప్రైజ్ ఏం సర్ప్రైజ్ అబ్బా? నువ్వు టెన్షన్ పడకూడదు. గతుకులు వచ్చినా ఏం వచ్చినా సరే. అవునా? ఇది నీకే, నీ మంచి కోసం ఇదంతా. థ్యాంక్ యూ. నా కోసం సర్ప్రైజ్ ఎప్పుడు అడుగుతూ ఉంటావు కదా, నువ్వు ఎప్పుడు అడిగితే చేస్తున్నాను నేను ఈరోజు. అవునా? అది కూడా ఒక మంచి ప్లాన్ తో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు నా కోసం ఇంత టైం తీసుకొని మరి ఈ టైంలో నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తావు. నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చెయ్యు. అవునా? అంత గ్రాండ్ గా చేస్తున్నావా? మామూలు గ్రాండ్ కాదు, తాజ్ మహల్ కి తీసుకెళ్తున్నాను నేను.
తాజ్ మహల్ కా? నువ్వే ఒక తాజ్ మహల్ కదా. అబ్బా నీకు జోకులు తెలిసిపోతాయి కదా. నాకు తెలుసు, ఎందుకంటే నేను కామెడియన్ పక్కన ఉంటా కదా. జోకుని కనిపెట్టేస్తావు తెలుసా నువ్వు. సరే ఏంటి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు నువ్వు. అమ్మ బాబోయ్ ఏంటిది, మెల్లిగా చూసుకుంటాను పో. నన్ను కనీసము ఏమైనా ఏముందన్నా చూడకుండా నన్ను పంపేయి. ఎన్నేళ్లకు పెద పండగ వచ్చే వాకిళ్ళకు మా వాకిలి తెచ్చే పోలేరమ్మకు పొట్టే బుజ్జితల్లి వచ్చేస్తున్నానే అట్లా అట్లా అలాంటివి పాడాలమ్మా. బుజ్జితల్లి కాసేపు కాముండే చిరగెత్తుంది. అదే గీ సర్ప్రైజ్ అని గివ్వను మాట్లాడేది. సర్ప్రైజ్ అని నువ్వు ఇట్లా మాట్లాడినావు అనుకో, నేను కళ్ళకు గంటలు ఇప్పేస్తా ఫస్ట్. ఎక్స్ట్రా పెట్టుకో సర్ప్రైజ్ అని చెప్పాను. కళ్ళకు గంటలు మంచిగా నాకు క్లాత్ దేవచ్చు కదా, కలర్ది ఖర్చీప్ దేవాలా. గింత పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఇది 20 రూపాయల ఖర్చీప్ తెచ్చి కట్టినావు. ఏమైంది, వచ్చినావా? ఇంకా ఆలేదు. ఆలేదా? ఆలే. ఏంది అట్లా తిప్పుతున్నావు కారు? స్టీరింగ్ ఉన్న తిప్పడానికి కదా సరోజా. ఔటర్ రింగ్ రోడ్ వచ్చినామా? ఔటర్ రింగ్ రోడా? నువ్వు బ్రహ్మవా? ఎందుకు అట్లా అడిగినా? ఏమో అన్ని అలా చెప్తూ ఉంటే మరి ఇట్లా తిప్పితే ఔటర్ రింగ్ రోడ్ వచ్చినామేమో అని. ఎట్లా తిప్పితే ఔటర్ రింగ్ రోడ్ వచ్చినట్ట అయ్యుటనేమో. హలో, ఎందుకు సడన్ గా నా మీకు ప్రేమ వచ్చింది? చూద్దిగాని ఎండింగ్ లో. థ్యాంక్ యూ. అసలైన ప్రేమ ఏంటో నేను నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తా. ఫస్ట్ ఇది చూసిన తర్వాత అప్పుడు ప్లాన్ చేద్ది. ఓకే డన్. సరే ఈ Feb 14 కి నేను నీకు మంచి గిఫ్ట్ ఇస్తా. ఇప్పుడు నేను ఇచ్చేదంతా నువ్వు February 14 తర్వాత మేల్కొంటావు. అంత పెద్ద మంచిది. సో ఫ్రెండ్స్, మాతో పాటు మీరు కూడా ఎక్కడికి ఏంటని వెయిట్ చేస్తే కనుక బ్లాగ్ పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నీకు కనిపిస్తుందా? నాకేం కనిపించలేదు. గాలి పీల్చుకోవద్దా? ఇవన్నీ రెండు ఇవి 5 ఇది 10 ఇవి 3 ఇవి నాకు కనిపించట్లేదు సీరియస్లీ. నాకు కొంచెం ఎగ్జైటింగ్. నువ్వు గాలి ఆడకపోతే మేము బతికి ముక్కల గాలి వస్తలేదా? ముక్కులోకి వెళ్తుంది గాలి. నా ఐబ్రోస్ కి టచ్ చేయొద్దు 1 వీక్ వరకు. సో ఫ్రెండ్స్, మీరు కూడా వెయిట్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది, అప్పుడు తెలుస్తుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం. పాపం నాకంటే ఎక్కువ వాళ్ళకే ఎక్కువ ఎక్కడ తీసుకోబోతుండే ఏంది అని వాళ్ళు వెయిట్ చేస్తారు. చూడు పెద్ద పెద్ద రోడ్లు వాళ్ళకి రోజు ఏంది. మనం ఇప్పుడు సిటీలో లేమా? సిటీలోనే ఉన్నాం. మరి ఎందుకు ఇట్లా అన్ని రోడ్లు బాగాలేవు? ఎస్ చెప్పు. నీకు సర్ప్రైజ్ అన్నాను కదా, సర్ప్రైజ్ కి తీసుకొచ్చేసాను. నేనైతే ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నా. నువ్వు ఎక్సైట్ గా ఉండడమే నాకు కావాలి. నాకు మంచిగా అనిపిస్తుంది, అంటే డిఫరెంట్ గా నన్ను నా కోసం ఏం ప్లాన్ చేసావని నేను చాలా వెయిట్ చేస్తాను. ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వట్లేదు అంటావు కదా, ఈ రోజు నీ కోసం గిఫ్ట్ ఇస్తున్నా. ఓ మై గాడ్. సో ది లేకుండా కానీ ఒకటే కొడుతుంది ఏంటంటే నా కళ్ళ గంతలు గట్టని అందంగా ఉన్నానా లేనా అని చెప్పేసి అప్పటి నుంచి అనిపిస్తుంది నాకు. అంతే. వచ్చేసామా? రాలే అవునా? కాలేదు. ఎందుకు ఆపారు? నీకు సర్ప్రైజ్ చెప్పాలి కదా మరి. సో గైస్, చూద్దాం ఏం సర్ప్రైజ్ ఇస్తాడు రాజు నా కోసం. నేనైతే చూద్దాం. మహేంద్ర ట్రాక్టర్ నాదే పిల్ల నాగులో ఇట్లా హ్యాండ్ ఇవ్వు. ఇలా ఇవ్వు, సర్ప్రైజ్ కదా. రెడీ? మెల్లిగా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. స్మోక్, ఫైర్ ఇలాంటి బెలూన్స్ చేయలే కదా సెటప్. February 14 వస్తుంది కదా. ఎస్, దానికోసం నీకు ఇదంతా ప్లాన్ చేసి మంచిగా స్మోక్ ఎఫెక్ట్, ఫైర్. ఎక్కడ నానే నాకు మెల్లే తీసుకెళ్ళు. స్టెప్సా ఇవి? స్టెప్స్
నువ్వు ఎప్పుడు నాకు సర్ప్రైజ్ లేదు అంటూ ఉంటావు. ఫస్ట్ టైం నీ కోసం ఒక సర్ప్రైజ్. నేను అంటే నీకు ఎంత ఇష్టమో నాకు కనిపించట్లేదు. అది స్మెల్ చూస్తున్నా, ఫ్లవర్స్ స్మెల్. ఫ్లవర్స్ ఇవన్నీ ఈ నైట్ టైంలో నా కోసం ఎంత అరేంజ్ చేసినావా నువ్వు? అవునవును, ఇంత అరేంజ్ చేశాను. ఓ గాడ్, అందరూ సైలెంట్ గా ఉన్నారు నాకు సర్ప్రైజ్ ఇద్దామని. ఎక్కడన్నా ఒకేసారి సౌండ్ ఆన్ చేసి లవ్ సాంగ్ వేసి బీజిఎం వేస్తావా? అవునవును. నీకోసం చెట్లు. ఓ ఏంది ఇది? చెట్లు మొక్కలు. ఏంది మరి నా డ్రెస్ ఓకేనా? ఓకే ఓకే చెప్పాను కదా నేను. ఒక్క నిమిషం, ముళ్ళేంది నానే? నీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, పిచ్చిదాను. ఇగో ఓకే, నాకు తెలిసి బీచ్ లాంటి ప్లేస్ తీసుకొచ్చినావా? శాండ్. ఇగో నేను నీ మనసులో ఒక 50 లెక్క పెట్టుకో. ఓకే, 50 లెక్క పెట్టుకుని అప్పుడు కళ్ళు తెరిచి నువ్వు నీ ఎదురుగా ఉన్న గిఫ్ట్ ని చూస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఓకేనా? ఓకే, ఏం టెన్షన్ పడకు, నేను ఉన్నాను. ఓకేనా? కొంచెం ఎక్సైటింగ్ ఉంది కొంచెం. ఓకే, సో గైస్, రాజు నా కోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసిండంట. సో నేను ట్రై చేస్తున్నా. సరే మరి అయితే ఓకేనా? ముందే చెప్తా. ఇగో మనసులో ఒక 30 లెక్క పెట్టుకో. ఆ తర్వాత తెరిచి నీ ఎదురుగా ఉన్నదాన్ని చూసి నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓకేనా? సరే, లెక్క పెట్టుకో. 1 2 3 4 5 6 7 8 9 సరే 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 49 50. ఎక్కడున్నావు రాజు? ఓవర్ యాక్షన్ చేయకు, సర్ప్రైజ్ అని చెప్పి ఎక్కడ దాక్కును? నువ్వు ఆటలు ఆడకు, గిదా సర్ప్రైజ్ అంటే. గిదా నేను ఇంకా శ్మశానం ముందు ఆపలేను, తీసుకో. గిదా సర్ప్రైజ్ అంటే? ఎప్పటి నుంచి అడుగుతున్నావు హంటింగ్ 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 అని. కెమెరా ఇక్కడ పెట్టారు ఇప్పటిదాకా? కెమెరా అంతా నాకు మీరందరూ ఏడిపోయారు. ఆ చెట్టు వెనకాల ఉన్నావు. అబ్బా ఎలా ఉంది? గిదా సర్ప్రైజ్. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. అబ్బా నిజంగా నీకేమో గానీ మాకు ప్యాక్ అయింది తెలుసా? అక్కడ ఏ పాము వస్తుందో. లైట్ వేసుకుందాం అంటేనేమో నువ్వు లైట్ వేయకపోతేనేమో మాకు భయం అవుతుంది. అక్కడైతే చిటుకు చిటుకని సౌండ్ వస్తుంది. ఏ పాము అన్నా వస్తుందా అని చెప్పేసి నిజంగా ఇది ఏదో దెయ్యాల చెట్లాగే ఉంది తెలుసా? వెంటనే నీకేమన్నా అదేంటి అక్కడ ఆపిన అట్లా అరిస్తే ఇప్పుడు ఏమైనా పడితే నాకు
ఎలా ఉంది సర్ప్రైజ్? బేసిక్ గా నిన్ను ఎక్కువసేపు ఉంచుదాం అనుకున్నాను కానీ నాకు నువ్వు ఎక్కువగా భయపడినా బాధపడినా తట్టుకోలేను కదా. నేను అప్పటికి వెళ్దామంటే అన్నయ్య పట్టుకుని ఆపేసాను నన్ను. ఫస్ట్ నువ్వు అరిసినట్టు వచ్చేద్దామని నేను చెప్పాను. అన్న అది భయపడుతుంది అని చెప్తే లేదన్నా ఇలాంటి ప్రాంకులు చేద్దామని నాకు అన్నయ్య ఐడియా ఇచ్చాడు. ఈ ఐడియా అన్నదే. థ్యాంక్స్ చెప్పన్నకి. ఎలా ఉంది ఫీలింగ్? ఎలా ఉంది? ఇక్కడే మాట్లాడితే అడగాల నువ్వు ఫీలింగ్ బయట అడగవచ్చు కదా. ఇక్కడ అడిగితేనే బాగుంటది. ఎలా ఉంది? వెనకాల నుంచి ఏం వచ్చేది తెలియట్లేదు. అమ్మో ఇక్కడ ఏ ఇల్లు లేదు, మొత్తం గాడేడో ఉన్నాయి లైట్లు. ముందు పాములు గీములు అన్నీ ఉంటాయి. సో దా ఇగో మన కార్ అట్టే ఉంది. ఇది వెంచరు, లైట్లు ఉన్నాయి కదా అటు పక్క లైట్లు, ఇది చెట్లు, అంత ఏం ప్రమాదం ఏమి లేదు, దెయ్యాలు గట్టే ఉండవు. సో ఫ్రెండ్స్ సత్యమన్న చూడు ఆ చెట్టు చూడు ఎట్లుందో. సో ఫ్రెండ్స్ మా సత్యమన్న ఐడియా మీదకి ఇక్కడికైతే తీసుకొచ్చాను. ఇది వెంచర్ కూడా అందే. సో ఇట్లా ప్లాన్ చేద్దాం. అదే మొన్న వీడియో చూసారు కదా వెంచర్లో మేము అన్నీ వండుకున్నాము. అప్పుడు అనిపించింది, నాకు అనిపించింది, అన్న కూడా ఐడియా ఇచ్చాడు. సో మనం మేము అదంతా వండుకున్నాం కదా, అప్పుడు అన్న ఐడియా ఇచ్చాడు, అన్న ఇలా చేద్దామన్నా అని. సో నేను కూడా ఆలోచించాను. బట్ అనుకున్నా ఎక్కువ భయపడితే ముందే వెళ్ళిపోయి మనం ఉందాంలే ఎందుకు అనే నేను ప్లాన్ చేశాను. బట్ నువ్వు ఎక్కువ భయపడకుండానే నేను వచ్చేసాను. అన్న ఈ క్రెడిట్స్ అని ఉంటే నీకే అన్న. ఈ తిట్లు కూడా మీరు ఈ చలికాలంలో ఈ నైట్ టైం ఈ భయాలు ఏమన్నా సరే నీకే, ఇవన్నీ నువ్వే భరించు. ఎలా ఉన్నా సర్ప్రైజ్? ఇంకోసారి నువ్వే సర్ప్రైజ్ అని నమ్మను పో. అసలు నీకు కాదు మాకు ఎక్కువ భయం పట్టుకుంటుంది తెలుసా. అసలు మీరు ఏడు దాక్కున్నారు అప్పటిదాకా? కారు ఇటు పెట్టాడు తీసుకెళ్ళాం కానీ మాకెందుకు అనుకున్నావు భయం? ఈ చుట్టుపక్కల కూడా ఎవడన్నా నిన్నేమన్నా రేపు చేస్తున్నావు అనుకుంటారేమో. నయం ఇంకా మరి ఈ నైట్ ఇంత గట్టిగా అరిస్తే చుట్టుపక్కల ఏమనుకుంటారు? మరి నువ్వు తీసుకొచ్చింది ఏమన్నా స్నో వరల్డ్ కా ఏమన్నా సర్ప్రైజ్ అంటే గీదా? నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, నాకు కొంచెము లవ్ థీమ్ లెక్క ఏమన్నా ఏమంటారు. ధైర్యంగా ఉండాలి పిచ్చిదానా, భయపడకూడదు అన్నిటికీ. సరే నేను చూడు ఇప్పుడు నీకు దయ్యాలు వస్తాను భయమా? భయమే. మరి నువ్వు ఉండగానే కూడా నేను భయపడకుండా ఎలా ఉంటున్నాను అంటే నేను దయ్యానా? అట్లా ధైర్యంగా ఉండాలి. దయ్యానా ఇప్పుడు? ఇంటికి వెళ్ళిపోదాం పండి. చాలే పోలీసులు నయం ఇంకా అక్కడ మరి చెడు కాడ దింపలే నన్ను తీసుకోపోయి. చాలు అర్ధరాత్రి మాట్లాడుకో. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఐడియా ఇచ్చింది సత్యమన్న, మొన్న ప్లాన్ చేశాడంట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఆశించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే గాలిలో సైతాన్ ఉన్నది ఎంత నిజం చెప్పు చెప్పు. ఎవరు నీది? భయపడా, నేను భయపడా, నేను ఎవరిని అనుకున్నా అవంటది చూడు. అరుమ్మా అరుంధతమ్మా వెనకాలే వస్తుంది, మస్తుగా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్. ఇప్పుడు నేను ఎక్కడ తీసుకెళ్తాను తెలుసా? గంట సింబల్ వద్దు, ఇక్కడ వద్దు, నా భయం అవుతుంది. అన్నకు ఆడకు రాజు. ఇక్కడికి పిచ్చి పట్టిందేమో నీకు దయ్యం. కార్లో ఎవరైనా చూస్తే ఏమనుకుంటా నేను అరుస్తే. సో ఫ్రెండ్స్ ఇది వీడియో. నేను ఇంకోసారి ఎప్పుడు నమ్మో నీకు సర్ప్రైజ్.